వాక్య సందేశం ఏంటంటే యుద్ధం గురించి చెప్పాలని. లోకంలో జరుగుతున్న యుద్ధం గురించి చెప్పట్లేదు, కానీ ఆత్మానుసారమైన మనకు ఒక యుద్ధం జరుగుతోంది. ప్రతినిత్యము మనం ఎప్పుడైతే దేవునిలోకి వస్తామో, ఎప్పుడైతే రక్షణ భాగ్యాన్ని పొందుకుంటామో అప్పటి నుంచి ఒక యుద్ధం మనలో జరుగుతుంది. ఏంటంటే శరీరానికి ఆత్మకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యుద్ధము విజయం పొందాలంటే, యుద్ధం మనం గెలవాలంటే, దేవుణ్ణి గణపరచాలంటే, మన క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే మనం ఏం చేయాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అలాగే 13వ వచనం చివరి నుంచి మనం చదువుకున్నట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధాన్ని మనం గెలవాలంటే, విజయం పొందాలంటే, యుద్ధంలో దేవుణ్ణి మనం గెలిపించాలంటే ఆత్మీయ పోరాటంలో మొట్టమొదటిగా బలవంతులై ఉండాలి. 13వ వచనం చివరిలో చదివితే, అందుచేత మీరు ఆపద్దినమందున వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకేం కావాలంటే యుద్ధంలో ఎవరు నిలవబడాలి అంటే బలవంతులు కావాలి, శక్తివంతులు కావాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు పిరికి వారిని తీసుకెళ్తారండి? తీసుకువెళ్ళరు. దీనికి బలవంతులు కావాలి, శక్తివంతులు. ఈ బలము, ఈ శక్తి ఆత్మీయంగా నీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా నీవు జీవిస్తే వస్తుంది అనేది పౌలు భక్తుడు ఎఫెసీయులతో చెప్తా ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యుద్ధాన్ని గెలవాలంటే మనం ఏం చేయాలి అంటే మనం బలముని, శక్తిని పొందుకునే వారిగా ఉండాలి. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే చదవద్దండి. యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు అంటాడు, మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా యెరికో పట్టణానికి యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఆయన అన్న మాట ఏంటంటే, నీతో వచ్చే వారందరినీ కూడా నీవు ఏర్పాటు చేసుకోమని చెప్తాడు. చెప్పినప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే, ఎంతమంది వస్తారంటే యుద్ధానికి 3,000 మంది వచ్చేస్తారు. అందులో యెహోషువతో దేవుడు అంటాడు, ఇంతమందిలో చాలామంది పిరికివారు ఉంటారు కనుక ఎవరు ధైర్యశాలులో, ఎవరు బలవంతులో వారిని మాత్రం నువ్వు ఎన్నుకో అని చెప్పి కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో గెలిచింది ఎంతమందో తెలుసండి? 300 మంది గెలుస్తారు. ఎందుకు అలా చేశాడు దేవుడు అని అంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు పిరికి వారిని తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే దండులో ఉన్న వారందరినీ కూడా పిరికితనాన్ని చేసేస్తారు, భయపెట్టేస్తూ ఉంటారు. అమ్మో చచ్చిపోతాము, ఇక్కడ ఉంటే చచ్చిపోతాం అలా. అందుకనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు బలవంతులు, శక్తివంతులు కలిగిన వారిని తీసుకుని వెళ్ళాలి. అయితే మనకి బలము, శక్తి ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా చూద్దాం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, ఏలయనగా మీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకొనుడి. మొట్టమొదటిగా యుద్ధములో, ఆత్మీయ పోరాటంలో మనం గెలవాలంటే, ఆత్మానుసారంగా దేవుని కొరకు మనం నిలవబడాలంటే, ఆత్మీయ స్థితిలో దేవుని నామాన్ని గణపరచాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటిది ఏంటో తెలుసండి, మన నడుములకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. నడుముకే ఎందుకు కట్టుకోవాలండి ఈ దట్టి అని అంటే, మనుషుల్ని నిటారుగా నిలవబెట్టేది ఏంటండి? నడుమే. ఈరోజు అందరు చిన్నపిల్లలు, పెద్ద పిల్లలందరికీ ఏంటమ్మా బలహీనత? నడుము నొప్పి. ఎందుకు? నడుము బలహీనం అయిపోయింది. ప్రతి వాని నడుము బలహీనం అయిపోయింది. నడుము అంటే ఒక నడుము గురించి కాదు, కానీ మీ నడుము అనే మనస్సును కట్టుకోండి అంటాడు పత్రికల్లో పౌలు భక్తుడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సత్యం అనే దట్టి ఎక్కడ కట్టాలి అని అంటే నడానికి కట్టుకోవాలి. అసలు ఈ సత్యం ఏంటి? యోహాను సువార్తలో మనందరికీ తెలుసు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్న దేవుణ్ణి అంటున్నాడు దేవుడు. అనగా సత్యం అనగా దేవుణ్ణి కలిగిన వారిగా మనం ఉండాలి. చాలామంది అనుకునే మాట ఏంటంటే, చిన్న చిన్న మాటలే కదండి ఈ అబద్ధాలు, చిన్నవే కదండి, ఏమీ పర్వాలేదండి, దేవుడు క్షమించేస్తాడు. కాదండి. దేవుని సన్నిధిలో ఆత్మీయ పోరాటంలో దేవుణ్ణి గెలిపిస్తూ అపవాదిని ఎదిరించాలంటే, అపవాది వేసే మరి ఆ యొక్క కవచాలు, సర్వాంగ కవచం, అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పాలంటే మనం సత్యం అనే దట్టి నడుము కట్టు, అనగా సత్యవర్తనులుగా ఉండాలి. ఎందుకంటే అబద్ధం ఆడువారు దేవునికి ఇష్టలు కాదు. ఎంత పెద్ద శిక్ష తెలుసండి, చిన్న చిన్న వాటికి అబద్ధం ఆడితే పరలోక రాజ్యంలో స్థానం లేదంట. ప్రకటన గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, నరహంతకులను, వ్యభిచారులను, అబద్ధం ఆడువారును పరలోకంలో వారికి చోటు లేదు. మనం ఏం చేస్తామంటే, ఈ లోకంలో ఏం పర్వాలేదు, చిన్న అబద్ధమే, అందరూ మాట్లాడుతాను, నేను కూడా మాట్లాడతాను, సత్యమైన దేవుణ్ణి ఎరిగి కూడా మనం ఏం చేస్తామంటే అసత్యాన్ని వెంబడిస్తూ ఉంటాం. దేవుని సంగమా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన నడుములు బలంగా నిలవబడాలి. అంటే దేవుని కోసం అపవాదిని ఎదిరించడానికి ఒక బలమైన పాత్రగా, ఒక సాక్షిగా, సాధనగా నీవు నిలబడి అపవాది తంత్రాలను ఎదిరించాలంటే నీవు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూస్తే ఒక దంపతులు ఉన్నారు, మనందరికీ తెలుసు కదండి. ఆ దంపతులు ఎవరమ్మా? అననీయ సఫేరాలు. వీరంతా కూడా అపోస్తుల బోధ కొరకు వచ్చిన వాళ్ళు, అపోస్తుల పాదముల దగ్గర నిలవబడిన వారు, అపోస్తుల పరిచర్య విని లేదా అపోస్తులు చెప్తున్నటువంటి బోధ విని
వారిలో ఎంత మార్పు కలిగిందో తెలుసండి. వారి చర స్థిరాస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదముల దగ్గర పెట్టడానికి ఒక చక్కటి నిర్ణయం చేసుకొని వచ్చినటువంటి భార్యాభర్తలు వీళ్ళిద్దరూ. కానీ ఆ ధనాన్ని చూడగానే ఏమనిపించిందండి? ఒక్క మాట అబద్ధమే కదా. భార్యాభర్తలు ఇద్దరు అనుకొని బయటకు వచ్చి ఈ భూమిని ఇంతకే అమ్మితివంటే భర్త అన్నాడు ఇంతకే అమ్మితినన్నాడు. వెంటనే భార్య సహకారి అన్నారు కదండి, వెంటనే భార్య వచ్చి ఇంతకే అమ్మితివంటే ఇంతకే అమ్మితిని. వెంటనే ఏమైందండి? నీ భర్త శవం అక్కడ పడి ఉంది, నీవు కూడా వారితో పాటు వెళ్ళిపోవాలి. దేవుని సంఘమా, సత్యమైన దేవుని కలిగి ఉన్న మనం ఈ లోకంలో వస్తున్నటువంటి ఈ శోధనలు, అపవాదిని ఎదురిస్తూ అపవాది వేసే అగ్నిబాణాలను ఆర్పివేయడానికి శక్తివంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? అపవాది అగ్నిబాణాలను ఆర్పివేయడానికి సత్యవంతులుగా ఉండాలి. అలాగే సత్యమైన దేవుని మనం అనుసరించేవారిగా ఉండాలి, సత్య మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ మనందరికీ తెలుసు, గెహాజీ కూడా మనందరికీ తెలుసు. ఈ యొక్క మంచి సమర్పణతో వచ్చినటువంటి గెహాజీ యెహోషువ దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎలీషా చేసిన పరిచర్య కంటే రెండింతలుగా నేను చేయాలి, ఎలీషా పొందుకున్నటువంటి ఆత్మ కంటే కొన్ని రెండింతల ఆత్మ నేను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ద్వారా నేను అద్భుతాలు చేయాలనే ఆశతో ఆసక్తితో వచ్చాడు. కొన్ని సంవత్సరాలు ఎలీషాను వెంబడించాడు. కానీ ధనాన్ని చూడగానే ఏమైపోయిందండి? వెంటనే అబద్ధమాడాడు. ఎలీషా అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళేవయ్యా గెహాజీ అంటే, గెహాజీ అన్న మాట ఏంటో తెలుసండి? వెంటనే చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నీతోనే ఉన్నాను అన్నప్పుడు దైవ సేవకుడు చెప్పిన మాట ఒకటి నాకు చాలా నచ్చుద్ది. ఆ మాట ఏంటో తెలుసండి? నీవు ధనము కోసం రథముల వెంట పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు గెహాజీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ దేవుని సముఖంలో కూర్చున్న మనందరితో కూడా దేవుని ఆత్మ ఉంటుందండి. నీవెప్పుడు రక్షించబడ్డావో, నీవెప్పుడు బాప్తిసం తీసుకున్నావో అప్పటి నుంచి నీతో దేవుని యొక్క శక్తి ఉంటుంది. దేవుని యొక్క మరి ఆయన సన్నిధి మనతో వస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే సత్యమైన దేవుణ్ణి అనుసరిస్తున్నాం, మనం సత్యాన్ని అనుసరిస్తూ మన నడుమును బలపరచు, అనగా సత్యం అనే దట్టి మన నడుము కట్టుకొని అపవాదితో పోరాడినప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా చూద్దాం. చూడండి, రెండోదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. ఏలైనగా నీతి అను మైమరపు తొడుక్కొని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా మనం ధరించుకొని అపవాదిని ఎదిరించవలసినటువంటి ఆ యొక్క ఆభరణం లేదా ఆ యొక్క వస్త్రం ఏంటనంటే నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసినా వినబడే వార్తలు ఏంటండి? భయంకరమైన వార్తలు. ఏ రోజు ఎక్కడన్నా మచ్చుకు ఒక మంచి వార్త వినబడుతుందేమో, నీతి కలిగిన కార్యం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కనబడతారేమో అని చూస్తున్నాం. కానీ ప్రపంచం అంతా ఎలా ఉందండి? పాపంలో కొట్టుకుపోతూ ఉంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఇంకా యవనస్తులు అందరూ కూడా భయంకరమైన పాపస్థితిలో పడిపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసండి? నీతి అనేది వారి దగ్గర లేదు. నీతి అనేటువంటి మైమరుపు వారికి లేదండి. నీతి అనే వస్త్రం లేదు. ఎందుకు లేదు నీతి అనే వస్త్రం అంటే, నీతిమంతుడైన క్రీస్తుని వారు ఎరిగిన వారు కాదు, నీతిమంతుడైన యేసయ్యను వారు ధరించుకున్న వారు కాదు, నీతిమంతుడైనటువంటి ఏ పాపము లేని పాపరహితుడు మరి పావనాత్ముడైనటువంటి క్రీస్తుని వారు ఎరిగిన వారు కారు. కనుక వారు నీతిగా జీవించలేకపోతున్నారు. నీతిగా ఈ లోకంలో జీవించడం కష్టం అంటారండి? దేవుని కోసం నిలబడాలి. దేవుని పిల్లలు లోకమంతా ఒకలాగే ఉండి నీవు కూడా అందులో కలిసిపోతే నీవు అపవాది చేతిలో ఓడిపోతావు, చిత్తుగా ఓడిపోతావు, ఎప్పటికీ గెలవలేవు. ఆరోగ్యంలో గెలవలేవు, ఆశీర్వాదంలో గెలవలేవు, ఐశ్వర్యంలో గెలవలేవు, నీ బిడ్డల విషయంలో గెలవలేవు. కానీ దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మీయ పోరాటంలో పరిశుద్ధాత్మని నీవు గెలిపించాలన్నా, నీవు శక్తి పొందుకోవాలన్నా, నీవు బలమును పొందుకొని దేవుని కోసం నిలబడాలన్నా నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఈ వస్త్రం ఎప్పుడు వస్తుందండి? రక్షణ పొందిన దినాన దేవుడు మనకి దాన్ని వేస్తాడు. రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు అదొక మనకి గుర్తింపు. మిలిటరీ వాళ్ళని చూస్తే ఏం కనబడుతుందండి? వాళ్ళ క్రాఫ్ట్ చూసి, వాళ్ళ డ్రెస్ చూసి చెప్పేయచ్చు వీళ్ళు ఎవరని. అలాగే పోలీసు వారిని కూడా మనం చూస్తే చెప్పేయచ్చు కొన్ని పద్ధతులు. ఎందుకనంటే దేవుని పిల్లలమైన మనం కూడా నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు మాత్రమే నీతిమంతుడైన యేసయ్యతో మనం కూడా పరలోక రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, నీతి మరణం నుంచి రక్షిస్తుంది. ఎప్పుడైతే నీతి వస్త్రాన్ని నువ్వు కలిగి ఉంటావో, యుద్ధం వస్తున్నప్పుడు, ఆపద వస్తున్నప్పుడు, అపవాదిని ఇంటి తలుపు తట్టుతున్నప్పుడు, అపవాది నీపై దాడి చేస్తున్నప్పుడు ఈ నీతి అనే వస్త్రం ఏం చేస్తుందంటే, అపవాదికి కనబడినప్పుడు అపవాది వెంటనే అక్కడి నుంచి పారిపోద్ది. అదే సామెతల గ్రంథం 11:13 అంటాడు, నీతి ఆపదలన్నిటి నుంచి కూడా
మనల్ని విడిపిస్తుంది. కనుక ప్రియ దేవుని సంగమా, నీతిమంతులుగా అనగా నీతి అంటే ఏంటండి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ప్రభువుని మనం నమ్మాలి. మన హృదయపూర్వకంగా నమ్మడమే దేవుని మనకిచ్చినటువంటి నీతి. గనక ప్రియ దేవుని సంగమా, దేవుని నమ్ముతున్న మనం ఏం చేయాలంటే నీతి అనే పై వస్త్రాన్ని మనం ధరించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం చూడండి. మూడోదిగా పాదములకు సమాధాన సిద్ధ మనసును, సువార్త వలనైన సిద్ధ మనసును జోడిని మీరు తొడుక్కొనుడి. మన పాదములకు ఏముండాలంటండి? సమాధాన సిద్ధ మనసు, సువార్త వలనైన సిద్ధ మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధానికి అపవాది మనల్ని ఆటంకపరిచేది ఏంటో తెలుసా? సువార్త చెప్పొద్దు. సువార్త చెప్తే నీ ప్రాణం తీసేస్తారు. ప్రస్తుత దినాలు అలాగే ఉన్నాయి కదండి. యేసు ప్రభు గురించి మాట్లాడినా చిన్నపిల్లలు వీబీఎస్ చేస్తున్నా కూడా ఏం చేస్తున్నారండి? వెళ్ళి వారిని కొట్టేస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు జరిగేది కాదు, కానీ అప్పటి నుంచే అపవాదికి ఉన్న యుక్తి ఏంటో తెలుసా? సువార్త ప్రకటన జరగకూడదు. సువార్త అనేది ప్రకటించబడితే క్రైస్తవులు ఎక్కువైపోతారు, దేవుని ప్రజలు ఎక్కువైపోతారు, అపవాది శక్తి తగ్గిపోతుంది. అది మనతో పోరాడలేదు గనక సువార్త చెప్పకుండా మనకేం చేస్తుంది? అది ఆ సిద్ధ మనసు అనేటువంటిది లేకుండా చేసేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని చోట్లకి వస్తారు, మందిరానికి కూడా వస్తారు చాలామంది, కానీ సువార్త ప్రకటిద్దాం వస్తారమ్మా అంటే సిద్ధ మనసు రాదు. ఎందుకంటే మనసు అన్నిటికంటే బహుఘోరమైన వ్యాధి కలది. మనసు ఏం చేస్తుందంటే ఊరుకో, ఇప్పుడు అసలే రోజులు బాగాలేదు, నువ్వు బయటికి వెళ్ళావంటే నీ పని అయిపోద్ది, నువ్వు చచ్చిపోతే మీ ఆయన ఏమైపోతాడు, మీ పిల్లలు ఏమైపోతారు, రకరకాలైన ప్రలోభాలు మనసులో భయాన్ని కలిగిస్తూ ఉంటే ఏం చేస్తామంటే సువార్త లేదు, ఏం లేదు. ప్రభువా, నీ గృహంలో ఉండి ప్రార్థించినా వింటావు, మందిరంలో ఉండి ప్రార్థించినా వింటావు. సువార్త పని అనేది దైవజనులు చేసుకునే పని కనుక సేవకులు బోధించుకుంటారులే నాయన, నేను మాత్రం సువార్త ప్రకటించను అంటున్నాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని పనిలో మనం లేదా ఆత్మీయ యుద్ధంలో మనం విజయాన్ని పొందుకోవాలంటే సువార్త ప్రకటించాలి. క్రీస్తు నా రక్షకుడు, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, ఈ యేసు ప్రభు వారి వల్ల నేను ఈ రోజు ఇలా బ్రతుకుతున్నాను, నా కుటుంబంలో శాంతి సమాధానం ఉందని అడిగిన వారికి అడగని వారికి కూడా చెప్తూనే ఉండాలి. అదే సువార్త ప్రకటన. అందుకే అంటాడు 68వ కీర్తన, ఇందాక మనం చదువుకున్నాం 11వ వచనం అంటాడు, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈరోజు నీ పాదాలు సుందరంగా కనబడాలంటే ఏదేదో వేసి రుద్దితే కాదు, కానీ సువార్త ప్రకటిస్తే, ప్రభు కోసం నువ్వు పరిగెడితే, ప్రభు మాటను పట్టుకుని వీధిలోకి వెళ్ళి నువ్వు ప్రకటించగలిగితే సుందరంగా దేవుడు నేను చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ సమాధానమైనటువంటి సిద్ధ మనసును మనకిస్తాడు. ఈరోజు సమాధానం లేక అనేక మంది కొట్టులాడుతూ ఉన్నారు, అనేక చోట్లకు పరిగెడుతున్నారు. మా ఇంట్లో అన్నీ ఉన్నాయండి, ధనం ఉంది, బలం ఉంది, బిడ్డలు ఉన్నారు, కానీ గృహంలో ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం కావాలంటే నువ్వేం చేయాలి? సమాధానాధిపతి అయిన దేవుని నువ్వు ప్రకటించాలి. సమాధానాధిపతి అయినటువంటి క్రీస్తుని మనం ఇతరులకు చూపించినప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు సిద్ధ మనసు అనే జోడుంటే నీవు అపవాదిని ఎదిరిస్తావు. నేను ధ్యానం చేస్తున్నప్పుడు అసలు జోడుతో ఎందుకు పోల్చాడు దేవుడు అని అనుకుంటే, కొంతమంది ఆ చెప్పులు, మనందరికీ తెలుసు కదండి జోడు అంటే, ఆ చెప్పులు కొంతమంది ఏం చేస్తారు, కొన్ని గృహాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఆ పాదాలు ఏమవుతాయంటే వారికి నచ్చిన వారు, వారి బంధువులు, మందిరానికి వచ్చేవారు వీళ్ళ దగ్గరికే వెళ్ళి సువార్త చెప్తారు తప్ప లోకంలో నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళడానికి ఆ పాదాలు సిద్ధ మనసు ఉండదు, ఆ పాదాలు కదలం. కనుక ప్రియ దేవుని సంగమా, అపవాది గర్జించు సింహం వలె మన మీదకి వస్తున్నప్పుడు ఈ ఆత్మీయ పోరాటంలో అపవాదిని ఎదురిస్తూ దేవుణ్ణి మనం గణపరుస్తూ దేవుని ద్వారా విజయం పొందుకుని దేవుని కోసం నిలబడాలంటే మనం ఏం తొడుక్కోవాలండి? సిద్ధ మనసు, సువార్త అయినటువంటి సిద్ధ మనసు అనే జోడును తొడుక్కోవాలి. సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్త గురించి ఒక 2 మాటలు మనం చదువుదాం. పత్రికల్లో చూస్తే రోమా పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదవండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించని వారు లేకుండా ఎట్లు విందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నమ్ముకున్న నీవు, రక్షణ పొందిన నీవు, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసండి? ప్రకటించేవారిగా ఉండాలి, ప్రచురపరిచేవారిగా ఉండాలి, దేవుని గురించి ఇతరులకు పరిచయం చేసేవారిగా ఉండాలి. స్త్రీలైతే చీరల కొట్టు అబ్బాయిని పరిచయం చేస్తారు కదండి. చాలా అసలు అడగకపోయినా శారీ బాగుందని అనగానే పలానా చోట కొన్నానండి, పలానా రోడ్లో ఉంటాడండి, పలానా ఇంట్లో ఉంటాడండి, ఆయన వెళ్ళిపోండి అంటాం. కానీ యేసుప్రభు నీ జీవితాన్ని మార్చారు. నీతి అనే రక్షణ వస్త్రాన్ని నీకు ఇచ్చాడు, నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశారు. సత్యం అనే దట్టిని మనకు కట్టినప్పుడు ఆయన గురించి మాట్లాడడానికి మాత్రం సిగ్గుపడిపోతాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు పత్రికలో, మీరు ప్రకటించకపోతే, మీరు చెప్పకపోతే సువార్త ఎలా ప్రకటించబడుతుంది?
ప్రభువు ఎలా బహిరంగంగా బయటకు వస్తాడు, ప్రభువుని గూర్చి ఎలా సువార్త తెలియజేయబడుతుంది కనుక ప్రకటించేవారు కావాలి అంటాడు. అంత మాత్రమే కాదు కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు అందరూ చదవక్కర్లేదు, ఇది అందరికీ తెలిసిన వార్తే. బాప్తీసాలు ఇచ్చినప్పుడు ప్రతిసారి దైవజనులు చదివిస్తారు. ఏంటండి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్తమును కూడా ఏం చేయాలంట, తండ్రి యొక్క సువార్త ప్రకటిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిసం. మీరు సువార్త ప్రకటించకుండా బాప్తిసం తీసుకోండి అమ్మా అంటే ఎవరూ తీసుకోరు. సువార్త అనేది ప్రకటన జరగాలి, అనగా నీవే ఒక సాక్షిగా వెళ్ళాలి. పౌలు భక్తుడు అంటాడు, మేము కనబడుతున్నటువంటి సజీవమైన పత్రికలు అంటాడు. మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి. మన జీవన విధానమే ఇతరులకు చూపిస్తున్నప్పుడు ఈమె క్రీస్తు బిడ్డ, ఈయన క్రీస్తుని ఎరిగినవాడు, ఈ జీవితంలో ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయినా దేవుని యందు వీరు ఆనందిస్తున్నారని చెప్పి వారు నిన్ను గూర్చి తెలుసుకున్నప్పుడు నీవు సువార్త ప్రకటించిన దానివే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుల గుడారంలోంచి రక్షణ గూర్చిన సునాదం వినబడాలి. రక్షించబడిన తర్వాత మన గృహంలోంచి ఏ పాటలు వినబడుతున్నాయి, మన గృహంలోంచి ఏ మాటలు వినబడుతున్నాయి? ప్రభుని మహిమపరిచే మాటలు, ప్రభుకి సువార్త ప్రకటించే మాటలు వస్తున్నాయా? ఆ రక్షణ ఆనందాన్ని మనం పొందుకుంటూ దాని గురించి ఇతరులకు చెప్పేవారంగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎంచే దినాల్లో అపవాది మనపై దాడి చేయకుండా, మన ఆత్మీయ జీవితంలో మనం పడేయకుండా, విశ్వాసంలో పడిపోకుండా మనం ఉండాలంటే సువార్త ప్రకటించడానికి సిద్ధ మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. నీ ప్రక్కన వారికి, నీ ఇంటికి వచ్చేవారికి, నీ వెళ్ళే చోటకి, ఉద్యోగంలో ప్రతి చోట వారు అడగక్కర్లా, అడిగే వరకు చూడొద్దు. అమ్మ, క్రీస్తుని నమ్ముకున్నాను, నేను నా జీవితంలో అద్భుతం చేశాడు, మరణ పడకపోయిన నన్ను బ్రతికించాడు, నశించిపోతున్న నా జీవితాన్ని వెదకి రక్షించాడు, నా బిడ్డల జీవితంలో అద్భుతం చేశాడని ఒక్క మాట చెప్తే చాలు. వారు ఆ టయానికి వినకపోయినా తర్వాత దేవుని గురించి తెలుసుకుని దేవుని సన్నిధికి వస్తారు. హల్లెలూయా. 4వదిగా చూద్దాం, చూడండి 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విశ్వాసం అనేది ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం కలుగును. అసలు విశ్వాసం లేకుండా ప్రభు సన్నిధికి ఎవరు రారండి. విశ్వాసం లేకుండా నీకు సత్యము తెలియదు, విశ్వాసం లేకుండా నీకు నీతి తెలియదు, విశ్వాసం అనేది లేకుండా ప్రభువుని నమ్మకుండా నీవేమాత్రం కూడా ముందుకు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. హెబ్రీ పత్రికలో భక్తుడు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఏమాత్రం చిన్న అవకాశం కూడా లేదండి. విశ్వాసం అనేది మనిషికి కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఈరోజు చాలామంది ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉంటున్నాం, కానీ కొంచెం కష్టం కలగగానే, కొంచెం బలహీనత ఎక్కువగానే ఏం చేస్తా అంటే మన విశ్వాసాన్ని అపనమ్మిక, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇలా అవుతుందా, ప్రభు ఇంత గొప్ప కార్యం చేయగలడా అనే అల్ప విశ్వాసం మనలో ఉండడం ద్వారా ఆ డాలును మనం పట్టుకోలేకపోతాం. యుద్ధానికి వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, డాలు పట్టుకుంటారు ఒక చేత్తో. ఎందుకో తెలుసండి, ఈ డాలు అనేది బెరడు చెక్కతో చేయబడినటువంటి డాల్ అంటండి. దీనికి లోపలంతా కీలు పోస్తారు. ఆ శత్రువు ఎప్పుడైతే కత్తిని తీసుకొని వచ్చి, అగ్ని బాణం తీసుకొని వచ్చి డాలును గుద్దుతాడో, ఆ డాలులో ఉన్నటువంటి ఆ కీలు, ఆ చెక్క అంతా ఆ అగ్నిని ఆర్పివేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది భౌతికంగా చూస్తే. ఆధ్యాత్మికంగా చూసుకుంటే నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న బలమైన విశ్వాసం ఏం చేయాలంటే అపవాది నీ దగ్గరికి వచ్చి నేను భయపెడతా ఉన్నప్పుడు దాన్ని అక్కడి నుంచి పారిపోయేలాగా చేయాలి. అట్టి బలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ఏముంటుందండి, విశ్వాస వీరుల జాబితా. అందులో ఒక్క మాట చెప్తారు మీకు. హెబ్రీ పత్రిక 11:33 అంటాడు, వారు విశ్వాసము చేత రాజ్యములను జయించిరి. ఈ దినాన మనం కాపాడుకోవడానికి విశ్వాసం కావాలి, దేవుళ్ళు ఎదగడానికి విశ్వాసం కావాలి, ఆత్మీయ పోరాటంలో విజయం పొందుకోవడానికి విశ్వాసం కావాలి, రాజులను జయించాలంటే విశ్వాసం కావాలి. ఎందుకో తెలుసండి, అపవాది ఏమి చిన్నవాడు కాదు. అపవాది చాలా కుయుక్తి కలిగినవాడు, అబద్ధములకు జనకుడు. ఏం చెప్తాడు, అవ్వమ్మకి ఏం చెప్పాడండి ఆదికాండంలో, ఇది నిజమా అన్నాడు. అంతే, ఒక అనుమానాన్ని పెట్టాడు, అక్కడ అపనమ్మకాన్ని పెట్టాడు. వెంటనే అవ్వమ్మ పడిపోయింది. ఆవిడ పడిపోవడమే కాదు కానీ ఆదామును కూడా విశ్వాసం నుంచి పడేసింది. దేవుని ఇచ్చే ఆశీర్వాదానికి వారు దూరం అయిపోయారు. ప్రియ దేవుని సంగమా, ఈ యుద్ధంలో మనం పోరాటంలో గెలవాలంటే, ప్రభువుని గెలిపించాలంటే విశ్వాసం కలిగిన వారు. ఎలాంటి విశ్వాసం తెలుసండి, బలమైన విశ్వాసం. మరణ పడకపైకి వెళ్ళిపోతున్నా సరే, బ్రతికితే నీ కోసమయ్యా, మరణిస్తే నీ రాజ్యమయ్యా అని చెప్పగలిగే స్థితిలోకి మనం రావాలి. సువార్త ప్రకటన చేస్తూ తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్న పౌలు భక్తుడు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏంటి లాభం అంటే, ఈ లోకంలో అన్నీ విడిచిపెట్టిన దేవునితో నేను ఉంటాను. దాని గురించి ఒక ఉపమానం చెప్తారు. ఒక వ్యక్తి అంట తన దగ్గర ఉన్న ముత్యాలన్నీ అమ్మేసి ఒకే ఒక
వజ్రాన్నో ఒక రత్నాన్ని ఒకటి కొనుక్కున్నాడంట. చాలా విలువైనవి ఉన్నాయి, కానీ ఆ విలువైనవి అన్నీ అమ్మేసి ఒకటే కొనుక్కున్నాడు. అది చాలా విలువైనది. ఏంటో తెలుసండి? అది క్రీస్తు. ఈరోజు మన విశ్వాసంలో బలపడాలంటే నీ దగ్గర ఉన్న చదువు, ధనము, విద్య పక్కన పెట్టేయండి. ప్రభు కోసం విశ్వాసంతో నిలవబడగలిగితే, ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, అయ్యా బలమైన విశ్వాసం నాకు దయచే ప్రభా, చెదిరిపోకుండా, అస్థిరుని కాకుండా, కదిలిపోకుండా బలమైన విశ్వాసం నాకు కావాలి అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడిని విశ్వాసాన్ని బలపరుస్తాడు. పత్రికల్లో చూస్తే అద్భుతాలన్నీ ఎలా జరిగినాయి చెప్పండి? యాయిరుడు నీ విశ్వాసం ద్వారా బిడ్డ బాగుపడుతుంది వెళ్ళిపోమన్నాడు. శతాధిపతి కూతురికి చెప్పాడు, అమ్మా నీవు ఇంటికి వెళ్ళేలోపు నీ కుమార్తె ఎలా? నీ విశ్వాసాన్ని బట్టి. దేవుని సంగమా, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఈ డాలు లేకుండా యుద్ధానికి వెళ్ళేవే అనుకో, వెంటనే పడిపోతాం. అపవాది అగ్నిబాణాలు డైరెక్ట్గా మనకి గుండెల్లో గుచ్చుకుపోతాయి, మన హృదయాన్ని గలిబిలి చేస్తాయి, కలవరపరుస్తాయి. మనం ఇంకా అపవాదిని ఎదిరించలేం. చివరిగా 5వదిగా చూద్దాం. చూడండి, 5వదిగా చూస్తే దేవుని యొక్క శక్తిని పొందుకుని బలవంతులుగా నిలబడి దేవుని కొరకు మనం జీవించాలంటే 5వదిగా మనం చేయవలసిన పని ఏంటంటే 17వ వచనం చదవండి. మరియు రక్షణ అనే శిరస్త్రాణమును మీరు ధరించుకోండి. రక్షణ అనే శిరస్త్రాణం ఎంతమందికి ఉందండి? ఈ శిరస్త్రాణం హెల్మెట్ అంటారు కదా, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకపోతే వాళ్ళు అంటారు, ముందే చెప్పామండి మీకు హెల్మెట్ పెట్టుకోమన్నాం, కానీ మీరు నా మాట వినలేదు, అందుకే తలకి దెబ్బ తగిలింది. ఈ లోకంలోనే ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక్కొక్కరు అయితే అసలు మొహం కనబడినవారు, హెల్మెట్ పక్కన ముందు మాస్క్, ఇంకా తర్వాత రకరకాలు పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రయాణం మంచిదే, కానీ ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న మనం రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని కలిగి ఉండాలి. దీని గురించి ఒక మాట చెప్తానండి. ఒక సంఘంలో, పెద్ద సంఘంలో ఒక ఘనమైనటువంటి యూత్ మీటింగ్ జరుగుతుందంట. ఒక యవన పాస్టర్ గారు చెప్తున్నాడంట, నా జీవితాన్ని ఎలా మార్చుకున్నాను, సో మీ జీవితాన్ని కూడా మార్చుకోండి, ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ప్రభు త్వరగా వస్తున్నాడు. దేవుని యవన జనమ మీ బలాన్ని దేవునికి ఇవ్వండి, దేవుని కోసం ప్రయాసపడండి అంటే, ఆ చివరి కూర్చున్న ఒక అమ్మాయి యవనస్త్రాలు ఆ డైరీలు ఇలా రాస్తూ నవ్వుకుంటా కూర్చుందంట. అంత మీటింగ్ అయిపోయింది, సేవకులు వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ బంద్ అయిపోయిందంట. ఏంటి అని చెప్పి సేవకుడు కూడా దిగి చూస్తే ఎవరైతే వెనకాతలు కూర్చొని గిరగిరా రాస్తూ నవ్వుతూ హేళనగా సేవకుడిని చూసిందో ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోతే, ఆ అమ్మాయి రాసుకున్న డైరీ ఆ గాలికి లిల్ల పేపర్లో వచ్చేస్తూ ఉంటే అందులో అమ్మాయి ఏం రాసుకుందో తెలుసండి? నాకు ఇంకా చాలా వయసు ఉంది, ఇదేమి రక్షణ దినం కాదు అని చెప్పి నవ్వుతా, నాకు ఇంకా సమయం ఉంది, నేను ఇంకా యవనస్తురాలని, నాకు బోల్డ్ ఆయుష్ ఉంది కనుక ఇది కాదు రక్షణ దినం, ఇంకా ఉంది, ముసలైన తర్వాత రక్షణ తీసుకుందాం అని చెప్పి రాసుకుందంట. అంచె దినాలు, అపాయకరమైన దినముల్లో జీవిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, మందిరానికి వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని మేలులు పొందుకుంటూ దేవుని చేత ఆశీర్వదించబడుతూ కూడా చాలామంది రక్షణ లేని వారిగా ఉండిపోతున్నారు. రక్షణ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవండి. అక్కడ వరకు వెళ్ళొచ్చు, పరలోకం గేటు వరకు వెళ్ళొచ్చు, కానీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అమెరికా వెళ్ళాలన్నా, లండన్ వెళ్ళాలన్నా పాస్పోర్ట్ లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా పాస్పోర్ట్ అనేది లేకపోతే నో ఎంట్రీ. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా రక్షణ అనే శిరస్త్రాణం మన తలకి, మన తలంపులకి, మన ఉద్దేశాలకి, మన ఆలోచనలకి దేవుని ఆత్మ నడిపింపు కావాలంటే రక్షణ మనకి కావాలి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం ధరించినప్పుడు మాత్రమే అపవాదిని ఎదిరిస్తాం. ఎందుకో చెప్పమంటారా? మనకొచ్చే చెడ్డ ఆలోచనలన్నీ ఎక్కడొస్తాయి చెప్పండి? ఇక్కడే వస్తాయి. ఇక్కడి నుంచి హృదయంలోకి వస్తాయి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడికి అనిపించింది చేయాలనిపిస్తుంది, ఇక్కడ అనిపించింది దీని ద్వారా బయటకు వస్తాం. అందుకనే రక్షణ అనే శిరస్త్రాణం అనగా మన తలలో పిచ్చి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, లోకానుసారమైన ఆలోచనలు రాకుండా దేవుని కొరకు నిలబడాలంటే రక్షణ ఖచ్చితంగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. చివరిగా ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. చివరిగా చూద్దాం 6వ అధ్యాయం, అది 17వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఏంటండి? ఖడ్గం. ఖడ్గం లేకుండా యుద్ధానికి వెళ్ళామంటే వెళ్ళే ముందే చంపేస్తాడు, ఎవడో ఒకటి ఇటు నుంచి వచ్చి చంపేస్తాడు. అసలు యుద్ధం భూమిలో కూడా అడుగు పెట్టక్కర్లేదు, ఇంకా ఎంట్రన్స్లో ఉండగానే అపవాదేశం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం అనే ఆత్మ ఖడ్గం నీకు లేకపోతే ఇంకా నువ్వు విశ్వాసం ఎదగకుండానే
రక్షణ పొందిన దినాల్లోనే అపవాదం ఏం చేస్తాడు, నిన్ను లాక్కెళ్ళి. అందుకే చాలామంది రక్షణ పొందుతారు కానీ వారు దేవునిలో నిలబడలేరు. ఎందుకో తెలుసండి, వారికి కావాల్సినటువంటి వాక్య బలం వారికి లేదు, వాక్య ఆహారం వారికి లేదు. శారీరకంగా వారు బలంగా ఉంటున్నారు కానీ ఆత్మీయంగా బలం లేదు కనుక వారు పడిపోతూ ఉన్నారు. ఒక వారం వస్తారు, ఒక వారం రారు, ఒక వారం వస్తారు, ఒక వారం దేవుని సంధికి రాలేరు. స్థిరులుగా దేవునిలో ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసండి, ఆత్మ ఖడ్గం అనగా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. దేవుని వాక్యం ఎలాంటిదంటండి, రెండంచుల వాడి అయిన ఖడ్గం. చెప్తున్న నాకు, వింటున్న మీకు కూడా అది పనిచేస్తుంది. ఆ వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. ఆ వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకో తెలుసండి, ఆ వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే, ఒంటరి స్థితిలో ఉంటే, నీ బాధ ఎవరు పట్టించుకోకపోతే ఆ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. 119వ కీర్తన 50 వచనంలో అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిస్తుంది. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనం ఎందుకు ధరించుకోవాలంటే, మన యొక్క పరిస్థితులు మార్చగలిగి మనకి సరి అయిన మార్గంలో నడిపిస్తూ మనం చేరవలసిన గమ్యానికి చేర్చాలంటే, దేవుని సన్నిధిలో మనం యుద్ధాన్ని జయిస్తూ విజయవీరులుగా దేవుని కోసం నిలవబడాలంటే మనలో ఏముండాలండి, వాక్యం ఉండాలి. ఈ వాక్యం ఏం చేస్తుందండి, బలహీనలు బలపరుస్తుంది. పాపంలోకి వెళ్లకుండా 119వ కీర్తన 11వ వచనం అంటాడు, నేను పాపంలో పడిపోకుండానట్లుగా నీ వాక్యం నేను నా హృదయంలో పెట్టుకున్నానంటాడు. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. క్యాలెండర్లో కనిపించే చిన్న చిన్న మాటలు చదివితే ఆత్మీయంగా బలపడలేం, అపవాదిని ఎదిరించలేం. ఎందుకో తెలుసండి, అపవాది మనకంటే తెలియగలదు. యేసుప్రభువారు ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉండి బయటకు వచ్చిన వెంటనే ఎవరు వెళ్ళారండి, అపవాది వెళ్ళి చెప్తున్న మాట ఏంటో తెలుసా, వాక్యం చేత శోధించిందంట దేవుని. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ పైనుంచి కిందకి దూకు, నీ దేవదూతలు వస్తాయి కదా, నిన్ను పట్టుకుంటాయి కదా. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకో, నువ్వు బ్రతకగలుగుతావు. 40 దినాలు ఉపవాసం ఉన్నావు, బలహీనం అయిపోయావని చెప్పి యేసు ప్రభుకే చెప్తుందంట అపవాది. యేసు ప్రభునే శోధిస్తుంటే ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేని వాళ్ళు మనల్ని ఎంతగా శోధిస్తే చెప్పండి అపవాది. అది ఎంత యుక్తి గలది. అబద్ధములకు జనకుడు మన దగ్గర చేరి మన ఇంట్లో వాళ్ళనే మనకు శత్రువులుగా చేస్తూ, మనం ప్రేమించిన వాళ్ళే మనకు శత్రువుగా చేస్తూ, మనల్ని విశ్వాసం నుంచి పడవేయడానికి, దేవుని దగ్గర నుంచి లాగివేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. అయితే యేసు ప్రభువారు ఏం చేశారండి, దేవుని వాక్యం చేతే దాన్ని ఎదిరించారు. ఒకసారి చదువుదామండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆ శోధకుడు, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. నీ దేవుని తప్ప ఎవరిని మొక్కకూడదని నీకు తెలియదా? అపవాది నా వెనక్కి పొమ్మని మరలా వాక్యం చేత దేవుడు అపవాదిని గద్దించాడు. ఈరోజు మనం అపవాదిని ఎదిరించలేకపోవడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ శరీరాన్ని గెలిపిస్తున్న మన జీవితాలకు కారణం ఏంటో తెలుసండి, దేవుని వాక్యం సమృద్ధిగా మనలో లేదు. వాక్యం గురించినటువంటి అవగాహన ఉండట్ల. దైవజనులు బోధిస్తూ ఉన్నారు, టీవీల్లో వాక్యం వస్తూ ఉంది, అయినా పెద్దగా పట్టించుకోరు. వాక్యం అనగానే బయటకు వెళ్ళిపోతారు చాలామంది. పాటలకు ఉంటారు, ఆరాధనకు ఉంటారు, వాక్యం తీసి దైవజనులు నిలబడగానే ఇంకా వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే తలంపులు, ఫోన్లు తీసుకుని వెళ్ళిపోతారు. ప్రియ దేవుని సంగమా, అంచె దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మన ఆధ్యాత్మిక జీవితాలు బలపడాలంటే, దేవుల్లో మనం ఒక బలమైన సాక్షులుగా నిలబడాలంటే, ఈ ఆత్మీయ పోరాటంలో విజయం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటండి, కొన్ని ధరించుకోవాలి, కొన్ని కట్టుకోవాలి, కొన్ని పట్టుకోవాలి, దేవుని కోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధనలో ప్రభా, ఇంతవరకు నీవు నాతో మాతో మాట్లాడిన నీ మాటల కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, అనేక పర్యాయాలు అపవాది వేస్తున్న తండ్రి అగ్ని బాణాలు తట్టుకోలేక నాయన విశ్వాసంలో వెనకబడిపోతున్నాం, భక్తి జీవితంలో పడిపోతున్నాం తండ్రి. శరీరాన్ని గెలిపిస్తూ పరిశుద్ధాత్ముడా నిన్ను దుఃఖపరుస్తున్నాం నాయన. మా ఆత్మీయ జీవితాల్లో నాయన నీకు విజయాన్ని ఇచ్చేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, నీ కొరకు ధైర్యంతో, బలముతో, శక్తితో, నిబ్బరం కలిగి నిలవబడేవారిగా మేము ఉండాలంటే మాకేం కావాలో మాతో మాట్లాడిన దేవా, నీ మాటలన్నీ మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని ఆ ప్రకారం జీవిస్తూ నేను మహిమపరుస్తూ, గణపరుస్తూ, నేను కొనియాడే కృపాభాగ్యం నీ బిడ్డలమైన అందరికీ దయచేయండి తండ్రి. ఈ ఆరాధన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ప్రత్యేకంగా ఆశీర్వదించండి, దీవించండి. నీ వాక్యం వారి హృదయాల్లో ముద్రించండి ప్రభా.
నాయనా తండ్రి, బలహీనులైన వారిని బలపరిచి స్వస్థపరిచి నీలో నూతనమైన బలాన్ని అనుగ్రహించి నీ కొరకు నిలవబెట్టుకొనమని సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.